ओं नमो वेंकटेशाय। प्रातर्नमामि रघुनाथ पदारविंदम वज्रांकुशादिशुभरेकध्वजावहं मे योगीन्द्रमानसमधुव्रतसेव्यमानं शापापहं सपदि गौतमधर्मपत्न्याः। ఏ పరమాత్మ యొక్క పాదము వజ్ర అంకుశాది శుభలక్షణ రక్షితమో, ఏ పాదకమములను యోగీశ్వరులే తేనెటీగలు సదా సేవిస్తాయో, ఏ పాద సంస్పర్శ చేత శాపగ్రస్తురాలైన అహల్య ఉద్ధరింపబడినదో అటువంటి దివ్య పాద పద్మము పొందిన శ్రీరాముడు తదభిన్నుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా పితృవాక్య పరిపాలనాది సద్గుణ సంపన్నులు అవ్వాలనే కోరికతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు శ్రీ గురు ధ్యానాదులను సత్సంకల్ప వాక్యాలను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం 12 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే త్రయోవింశः సర్గः. ఓం నమో వెంకటేశాయ. 22వ సర్గ పూర్తి చేసేసుకున్నాం. త్రయోవింశ సర్గాంతర్గత శ్లోకములను మనం ఇప్పుడు ప్రవచనం చేసుకుంటూ ఉన్నాము. లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తితో దైవబలం కన్నా పురుషకారమే గొప్పది, మానవ ప్రయత్నంతో ఏదైనా సిద్ధిస్తుంది అని నేను నమ్ముతాను. సామాన్యులైన వాళ్ళైతే దైవాన్ని నమ్ముకుంటారు. నువ్వు మానవాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడివి కాబట్టి నీ విషయంలో దైవాన్నే నమ్మి వెళ్ళాలి అనేటువంటి మార్గము నేను అంగీకరించలేను. నువ్వు నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని భావన చేస్తున్నావేమో అన్నయ్య. ఎందువల్లంటే లోకంలో కపటోపాయాలు ఎన్నో పెరిగిపోయినాయి. ధర్మంగా ఉన్నట్టు కనిపిస్తూనే వెనకాల గోతులు తీసేవాళ్ళు చాలామంది ఉంటారు. సంతి ధర్మోపథాశ్లక్షణా ధర్మాత్మన్ కిన్ నబుధ్యసే తయో సుచరితం స్వార్థం సాక్షాత్ పరిజిహీర్షయో. గూఢంగా విప్రియం చేసేటువంటి వాళ్ళు, రహస్యంగా అపకారం చేసేవాళ్ళు శఠులు అంటారు. అటువంటి శఠులు ఎప్పుడూ మన సమీపంలోనే ఉంటారు, వాళ్ళని మనం గుర్తించలేము. అందువల్ల నువ్వు దాన్ని గుర్తుంచుకోవాలి. బైడాల న్యాయము అలాగే బకవ్రతము అని ఉన్నాయి. బైడాల వ్రతము, బకవ్రతము. పిల్లిని చూస్తే ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది, కళ్ళు మూసుకుని ఉంటుంది. అది నడిచొస్తూ ఉంటే శబ్దం కూడా కాదు. కానీ పాలను చూసిందంటే గబుక్కున వెళ్ళి పాలు తాగేస్తుంది. దాని లక్షణం అది. అది పాలు తాగేంత వరకు అంత వేగంగా అది అక్కడికి వస్తుందని మనం ఊహించగలమా? అది పిల్లి లక్షణం. అవసరం వచ్చినప్పుడు తదనుగుణంగా ప్రవర్తించటం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కైకకు కూడా అవసరం వచ్చింది, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి కదా. ఇంతవరకు పిల్లిలాగా నెమ్మదిగా కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ అవసరం దగ్గరికి రాగానే విజృంభించి పాల వంటి రాజ్యం కోసం ఆమె పోటీ పడుతోంది అని నాకు అనిపిస్తోంది. అంతకన్నా ఏమీ లేదు. అలాగే ఇంకొకటి బకవ్రతం. తపస్సు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు కానీ మనసు వేరే చోట సంచరిస్తూ ఉంటుంది. మనసేమో విషయాల పట్ల, బయట చూసే వాళ్ళకి మాత్రం వీళ్ళంతా కూడా దైవపరులై ధ్యానం చేస్తున్నారు అనిపించేటట్టుగా కనిపిస్తారు. దాన్నే బకవ్రతం అంటారు. ఒంటికాలుతో నుంచుని కొంగ నీటిలో అలాగే ఉంటుంది కదలకుండా. అది కొంగ లేకపోతే అచేతనమైన చెట్ట పువ్వా అనుకుంటాం, అంత ఇదిగా కదలకుండా ఉంటుంది. దానికి అవసరమైన ఆహారం నీటిలో దొరకంగానే చేపను టక్కని పట్టుకుంటుంది. అప్పటిదాకా వ్రతం చేస్తున్నట్లుగా నియమనిష్టలతో ఉన్నట్టుంటుంది. దాన్ని బకవ్రతము అంటారు. ఇప్పుడు ఈ రాజ్యం విషయంలో కూడా అదే కనిపిస్తోంది అన్నయ్య. కైక ఆ బకవ్రతము, మార్జాల వ్రతము చేసింది ఎన్నాళ్ళు. ఇప్పుడు సమయం రాగానే ఆ రాజ్యం అనేటువంటి ఆ చేప కోసం, అలాగే పాల వంటి రాజ్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నది. ఇదంతా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మంచిగా నటిస్తూనే నీకు అన్యాయం చేస్తూ ఉన్నారని
ఆ లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తితో చెబుతూ ఉన్నాడు. యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సహా. అయ్యో, ఒక నిజాన్ని తెలుసుకో. అభిషేకం ప్రారంభమవటానికి ముందుగానే కైకా దశరథుడు ఇద్దరు చర్చించుకున్నారు. ఏమని చర్చించుకున్నారు? ఇదిగో, నువ్వు అప్పుడెప్పుడో వరాలు కోరేవు కదా కైకా, ఆ 2 వరాలు ఇప్పుడు అడుగుతున్నట్లుగా నువ్వు అడుగు. మామూలుగా నేను రాముడికే రాజ్యాభిషేకం అని 10 ముందు ప్రకటిస్తాలే, అందరూ విశ్వసిస్తారు. నువ్వు వరాలు కోరతావు, ఆ వరాలు తీర్చడం కోసమే నేను సత్యనిష్ఠుణ్ణై రాముణ్ణి అడవికి పంపించి భరతుడికి రాజ్యం ఇస్తున్నట్లుగా నేను నాటకం ఆడతాను. అయ్యో, దశరథ మహారాజు సత్యసంధుడై ధర్మం కోసం భార్యకిచ్చిన వరాలు తీర్చడం కోసమే ఇలా చేస్తున్నాడు తప్ప రాముడికి అన్యాయం చేయటం కోసం కాదులే అని జనాలు నమ్మేస్తారు. నువ్వు కూడా నీ వరాలు నువ్వు కోరుకున్నట్టు అవుతుంది కాబట్టి నిన్ను కూడా ఎవరూ ఆక్షేపించలేరు అని దశరథుడు కైకతో చెప్పినట్లు, కైక కూడా దశరథుతో ఈ విధంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే వాళ్ళిద్దరూ కలిసి గొప్పగా నీ అభిషేకాన్ని ప్రకటించారన్నయ్య. అందరూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయిన తర్వాత నెమ్మదిగా ఈరోజు అసలు నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. దీని వెనకాల ఉన్నది కుట్ర తప్ప సత్యం కాదు. యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ ప్రాగేవ ఏవం తయోహో వ్యవసితం. తయోహో వాళ్ళిద్దరి మధ్య ప్రాగేవ ఇంతకు పూర్వమే వ్యవసితం నిశ్చయమైపోయి గనక యది న స్యాత్ ఉండకపోయినట్లయితే, వాళ్ళిద్దరూ ముందుగానే నిర్ణయించుకుని ఈ విధంగా చెయ్యకపోయినట్లయితే ప్రకృతః సహా వరహాచ ప్రాగేవ దత్తః స్యాత్. ఇప్పుడు అందరి ముందుకి వచ్చినటువంటి ఈ 2 వరాల విషయం ఏదైతే ఉందో ఇది దశరథ మహారాజు ఎప్పుడో ఇచ్చేసి ఉండాలిగా కైకకు. ఆయన వరాలు ఇస్తాను అని ఆమెకు చెప్పింది ఎప్పుడు నిన్న మొన్న కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు గుర్తు కూడా ఉండదు. ఆ 2 వరాల సంగతి కాలదోషం పట్టేసినటువంటి ఈ సమయంలో కాకుండా ఇదివరకు ఎప్పుడో దశరథుడు కైకకి ఇచ్చేసి ఉండాలి. అప్పుడు ఇవ్వకుండా ఇప్పటిదాకా దాన్ని దాచిపెట్టి పేరబెట్టి ఈ క్షణంలో ఆ 2 వరాల ప్రస్తావన తెచ్చారంటే అర్థం ఏమిటి? దీని వెనకాలన్న గూఢమైన రహస్యం ఖచ్చితంగా నిన్ను అడవికి పంపడం తప్ప, భరతుడికి రాజ్యం ఇవ్వాలనే కోరిక తప్ప వేరొకటి నాకు కనిపించలేదు. ఇది నేను భరించలేకపోతున్నాను. లక్ష్మణుడి బాధ ఏమిటి? రాజ్యం పోయినందుకు కాదు, కుట్ర జరిగిందని ప్రబలంగా నమ్ముతున్నాడు. సహజంగా రాజ్యం రాకపోతే బాధే లేదు, అది కాదు ఇక్కడ విషయం. కుట్ర చేసి మరీ ప్రత్యేకంగా తండ్రి అలాగే తల్లి వంటి కైక ఇన్నాళ్ళు ప్రేమగా కనిపించి ఒక్కసారిగా నీ పట్ల ఈ కపటాన్ని చూపించటం అనేది నేను హృదయంలో ఏమాత్రము తట్టుకోలేకపోతున్నానన్నయ్య. అదే నాలో ఉన్నటువంటి ప్రధానమైన దుఃఖము. యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయో ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సహా. ప్రస్తుతం ఆ 2 వరాల గురించి చర్చించడం దేనికి? నిన్ను ఇబ్బంది పెట్టాలని కాకపోతే లోకంబులు ద్వేషింపగా ఈ కుట్రల నిన్నుగాక ఇతరుల రాజ్యశ్రీ కలితుల చేయగనేమే కొనగా నేర్తునే క్షమింపుము నన్ను. ఈ జరిగే అన్యాయం నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నా పౌరుషాన్ని చూపిస్తా. దైవమే కారణమన్నావు నువ్వు, కానీ ఉత్తమమైనటువంటి మానవుడు కార్య సాధనతో పురుషకారంతో ఏదైనా సాధించగలడనేటువంటి విషయాన్ని నేను నిరూపిస్తాను. ఇప్పుడు నువ్వు రాజువు కాకపోతే దుఃఖం నా ఒక్కడికి అనుకుంటున్నావా? నేనొక్కడనే దుఃఖపడి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? అది కాదు విషయం. లోకంలో ఏ ఒక్కరికి ఇది ఇష్టం లేదు. ఇది లోకానికే బాధ పెట్టే విషయం. రాముడు రాజు కాలేదా అనే విషయాన్ని ప్రతి పౌరుడు బాధపడతాడు. ఇది నేను ఒక్కడిని చెప్పే మాట కాదు, అందరి తరపున చెబుతున్నాను. అందువల్ల నాకు బాధగా ఉంది. లోకంబులు ద్వేషింపగా, లోకాలన్నీ ద్వేషిస్తాయి, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇన్ని కుట్రలు చేసి రాజ్యంలో నిన్ను కాకుండా వేరొకరిని కూర్చోబెడతానంటే
చూస్తూ ఉంటాననుకున్నావా అన్నయ్య? ప్రజలందరి పక్షాన నేను పోరాడతానంటున్నాడు. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనం నోత్సహే సహితుం వీర తత్రమే క్షంతుమర్హసి. నన్ను క్షమించు. నీ మనసుకి ఇష్టం లేకుండా నేనేదైనా ముందుకి నడిచి స్వతంత్రించి ఈ విధంగా మాట్లాడుతున్నానని నీకు కష్టం కలిగితే నన్ను క్షమించవలసింది అని అన్నగారిని క్షమాపణ కోరి తన అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిస్సంశయంగా చెబుతున్నాడు. లోక విద్విష్టం ఆరబ్ధం. లోకానికి ఇష్టం లేనటువంటి పని ఏదైతే ఉందో అదే వీళ్ళు చేయటం ప్రారంభించారు. ఏ ఒక్కరికి ఇష్టం లేని పని ఏమిటది? త్వదన్యస్య అభిషేచనం. నీకంటే వేరొకరికి అభిషేకం చెయ్యాలని ఆలోచించటము. నోత్సహే సహితుం వీర. అది సహించటం నాకు ఇష్టం లేదు. నువ్వు సహించచ్చు, నువ్వు ఉదాత్తమైన పురుషుడివి కాబట్టి రాజ్యమైన అరణ్యమైన రెండు నాకు సమానమే. ఇందులో ధర్మం ఉన్నది, పితృవాక్య పరిపాలన ఉన్నది, సత్యం ఉన్నది, ప్రజలకు నేను ఇచ్చే ఆదర్శం ఉన్నది. ఇన్ని రకాలుగా నువ్వు ఉత్తమ పురుషునిగా ఆలోచించచ్చు. కానీ నేను నీ భక్తుడిగా, నీ సేవకునిగా, నీ చేత పరిపాలింపబడేటువంటి ఒక పౌరునిగా దీనిని నేను క్షమించను. ఆ స్థానంలో తండ్రి ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళు చేసేటువంటి వ్యతిరేకతను నేను ఎదిరించి తీరుతాను. నన్ను క్షమించు, నన్ను తిట్టుకోవద్దయ్యా అని చెబుతున్నాడు లక్ష్మణస్వామి. లోక విద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనం నోత్సహే సహితుం వీర తత్రమే క్షంతుమర్హసి. ఏనేయమాగతాద్వైధం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్యః ప్రసంగాత్ యస్య ముహ్యసి. నీవు మోహాన్ని పొందుతున్నావు అనిపిస్తోంది నాకు. రాముడికి మోహం ఎక్కడుంది? ధీరోదాత్త గుణాలు కలిగిన వాడు కూడా మోహాన్ని పొందుతాడా? ఉచ్చమైన అదేవిధంగా తక్కువైనటువంటి భావావేశాలకు లోనయ్యేటువంటి లక్షణం రామచంద్రమూర్తికి ఉందా? ఎంతటి స్థితిలోనైనా సమమైన భావాలతో ఉండగలిగినటువంటి వాడు కదా. అంటే ఆయన ఒకచోట మోహం పడే అవకాశం ఉన్నది. ఎక్కడ అంటే ధర్మాచరణ విషయంలో. ధర్మానికి ఎక్కడైనా హాని కలుగుతుందనేటువంటి శంక ఆయన మనస్సులో వచ్చిందంటే వెంటనే అమ్మో ధర్మాచరణ చెయ్యాలి అనే ధర్మం మీద ఉన్నటువంటి అధికమైనటువంటి ఆసక్తితో ఒకవేళ మోహపడితే పడచ్చు అని లక్ష్మణుడు శంక చేస్తూ ఉన్నాడు. యస్య ప్రసంగాత్ ముహ్యసి. యస్య ప్రసంగాత్, ఏ ధర్మం విషయంలో అయితే నీవు పొరబడుతున్నావో అది తప్పు. ఇక్కడ ధర్మం ఎక్కడుంది? ధర్మం ఉంటే నువ్వు దాని గురించి ఆలోచించాలి. ఇది ధర్మం కాదన్నయ్యా, కుట్ర. వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి కుట్ర కాబట్టి ఇక్కడ ధర్మం ఉందన్న విషయంతో, ఆ ప్రసంగంతో, ఇక్కడ సత్యం ఉన్నదనేటువంటి భావనతో నువ్వు మోహపడతావేమో. ఏనేయమాగతాద్వైధం. నీకు ఈ వేరే ఆలోచన, ద్వైధం అంటే వేరే రకమైనటువంటి ఆలోచన. ఏన ఇయమాగత, ఏ విధంగా ఈ విధమైన బుద్ధి నీకు కలిగింది? తవ బుద్ధి ఏన ఇయం బుద్ధి తవ ఆగత. ఏ కారణం చేత ఈ విధమైన ద్వైధం, రెండో విధమైన ఆలోచన నీకెందుకు కలిగిందయ్యా అంటే, తండ్రి మాటను పాటించలేకపోతానేమో, అనుసరించలేకపోతానేమో అనే ఆలోచన ఎప్పుడైతే నీకు కలిగిందో వెంటనే అభిషేకం మీద నీకు పూర్తిగా ఒక రకమైన విరక్తి వచ్చేసింది. దీనికన్నా తండ్రి మాటే ప్రధానం అనే భావంలోకి వెళ్ళిపోయావు. ఆ రెండవ ఆలోచన వచ్చే విధంగా వాళ్ళిద్దరూ కలిసి నీ మనసుని మారుస్తున్నారు. అది ధర్మం ఎందుకు అవుతుంది? ఒకవేళ అదే ధర్మమైతే సహి ధర్మ మమ ద్వేష్య. అటువంటి ధర్మము నాకు ద్వేషింపదగినది. ఆ ధర్మాన్ని నేను ద్వేషిస్తాను తప్ప సమర్థించను. ఉత్తమమైనటువంటి మాటలే చెబుతున్నాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని రక్షించటం కోసం ఎవరినైనా నేను ఎదిరిస్తానంటున్నాడు. ఎందువల్లంటే ఇక్కడ జరిగిన వృత్తాంతంలో ధర్మం లేదు, కుట్ర మాత్రమే ఉన్నది అని ఆ లక్ష్మణస్వామి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు. అందుకని అన్నయ్య, నువ్వు ఈ విషయంలో పొరబడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. ఒక్కసారి నీ ఆలోచన సరి చేసుకో.
ఏనేయమాగతాద్వైధం తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్య ప్రసంగాత్ యస్య ముహ్యసి. నువ్వు మోహపడుతున్నావు, పొరపాటు పడుతున్నావు. కథం త్వం కర్మణాసక్తః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యమధర్మిష్టం విగర్హితం. నువ్వు ఎవరి మాట వినాలనుకుంటున్నావు? తండ్రి మాట వినాలనుకుంటున్నావు, అది నిజమే. కానీ తండ్రి ఇప్పుడు ఎవరి మాట వింటున్నాడు? కైక మాట వింటున్నాడు. నువ్వు తండ్రి తండ్రి అని చూస్తున్నావు, కానీ అక్కడ తండ్రి స్వతంత్రించి నిర్ణయం తీసుకుంటున్నాడని నాకు అనిపించటం లేదు. ఇది కైక చేసినటువంటి ప్రేరేపణ వల్ల వస్తూ ఉన్నది. నువ్వు సామాన్యుడివా, అసమర్థుడివా? స్వయంగా నీవే ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడవు. త్వం కర్మణా శక్తః, నీ శక్తి మీద నీవు ఆధారపడినట్లయితే నీ పురుష శక్తితో, పౌరుషంతో నువ్వు ఏదైనా సాధించగలవు. అటువంటి సామర్థ్యం కలిగిన నువ్వు ధర్మం అనేటువంటి మిషతో కైక తీసుకువచ్చినటువంటి ఈ అధర్మాన్ని నమ్మి, కైగకు నమ్మినటువంటి తండ్రి మాట ప్రమాణంగా తీసుకుని అడవికి వెళ్ళడం అనేది ధర్మం కాదు, అది ధర్మం లాంటి అధర్మమే అవుతుంది. మోసపు బుద్ధి చేత వరముల్ పరికల్పితమైన, వరములు ఎందుకు పరికల్పించబడ్డాయి? మోసమైన బుద్ధితో. పెద్దగా చేసేదు గాని, అవేవో పెద్ద ధర్మము సత్యము అని నువ్వేదో బాగా ఆలోచించి వాటిని ఎదురుకుండా పెట్టుకున్నావు. వాటి ముందు నీకు ఇంకేం కనిపించట్లేదు. అలా అనుకుంటున్నావు కానీ నిరసింపవు, వాటిని నీవు తిరస్కరించట్లేదు ఆ నిర్ణయాన్ని. సాధుత పేర్మి దానికై గాసిలి దుఃఖమందెదదు గాని అందెదను గాని. సాధుత పేర్మి, మంచితనం ముసుగుతో జరుగుతున్నటువంటి ఈ కుట్రని చూసి నేను దుఃఖపడుతున్నాను కానీ ఇంకేమీ లేదు. అరణ్యానికి వెళ్ళడమా, రాజ్యంలో ఉండడమా అని మాత్రమే కాదు, ఇక్కడ ధర్మం అనే పేరుతో నీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది. ఇట్టిచో వాసి తొలంచు ధర్మపథవర్తన గర్యము కాదేరికి. నీకే కాదు, ఎవరికైనా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ధర్మం పేరుతో ఇటువంటి నిర్ణయాన్ని మద్దతు పలకటం అనేది సరైన విషయం కాదు. దీన్ని తిరస్కరించవలసిందే. నువ్వు కూడా ఇది పట్టించుకోవద్దు. కర్మణా శక్తహాత్వం, నీ పనితోనే, సామర్థ్యంతోనే ఏదైనా సాధించగలిగినటువంటి నీవు కైకేయీ వశవర్తినః పితుః, కైకకు వశమైపోయాడు. ఇది లోక ప్రసిద్ధమే. ముగ్గురు భార్యల్లో దశరథ మహారాజుకి కైకంటే చాలా ప్రీతి. ఆమె ఏం చెప్తే అది చేస్తాడు, గీసిన గీటు దాటడని చిన్ననాటి నుంచి వింటున్నదే కదా అన్నయ్య. ఇది కేవలం లోక ప్రవాదమే కాదు, లక్ష్మణస్వామి స్పష్టంగా చెబుతున్నాడంటే ఇది నిజమే. కాబట్టి కైకేయీ వశవర్తినః పితుః, కైకకు వశమైపోయినటువంటి తండ్రి యొక్క అధర్మిష్టం విగర్హితం వాక్యం. ఎటువంటి వాక్యం ఇప్పుడు తండ్రి నీకు చెప్పింది? అధర్మిష్టం, ధర్మము లేనిది. విగర్హితం, సజ్జనులైన వాళ్ళందరూ చీచి అని నిందింపదగినది, తిరస్కరింపదగినటువంటిది. అధర్మిష్టం విగర్హితం పితుర్వాక్యం కరిష్యసి. ఏదో ధర్మం ఆచరిస్తున్నాను అనుకుంటున్నావేమో అన్నయ్య, నువ్వు గనక ఆ మాటని పాటించినట్లయితే కైకేయికి వశమైపోయినటువంటి దశరథుని యొక్క అధర్మమైన 10 మంది చేత తిరస్కరింపదగిన అసహ్యమైన ఆజ్ఞను నువ్వు పాటించినట్లవుతుంది. అందువల్లనే నేను అడ్డుపడాలని చూస్తున్నాను అని చెబుతున్నాడు. కథంత్వం కర్మణాసక్తః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యం అధర్మిష్టం విగర్హితం. అందువల్ల ఇలాంటి ఆలోచన మానుకో. యద్వయం కిల్విషాద్భేదః కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః. అయం భేదః కిల్విషాత్ కృతః. అయం భేదః, ఈ వేరే ఆలోచన ఏదైతే ఉందో అది నిన్ను ధర్మానికి కట్టుబడేలా చెయ్యటం, రాజ్యం నుంచి దూరం చెయ్యటం, భరతుణ్ణి రాజుని చెయ్యటం అనేటువంటి ఈ భేదమైన ఆలోచన ఏదైతే ఉందో, ఈ భేదము కిల్విషాత్, పాపపు చింతతోనే చేయబడిందని దృఢమైపోయింది. అది పాపం ఆలోచన చేసినటువంటి తల్లిదండ్రుల నిర్ణయమే.
అని తెలిసినప్పటికీ ఏవం నగృహ్యతే, నువ్వు మాత్రం దాన్ని మంచిగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప అందులో ఉన్న దోషాన్ని గుర్తించట్లేదు. ఏవం నగృహ్యతే, దాన్ని కపటంగా నువ్వు తీసుకోలేకపోతున్నావు. అది చూచి నేను బాధపడుతున్నాను. చిన్నవాడిని నాకు తెలుస్తోంది కానీ పెద్దవాడమైనటువంటి నువ్వు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోతున్నావనే నా మనసులో ఉన్నటువంటి దుఃఖం. జాయతే తత్ర మే దుఃఖం, ఆ విషయంలోనే మే దుఃఖం జాయతే, నాకు కష్టం కలుగుతూ ఉన్నది. ధర్మసంగశ్చ గర్హితః, ఇక్కడ ధర్మసంగము అంటే ధర్మముతో ఇక్కడ కలయిక ఉన్నది అనే నిర్ణయం అనేది తప్పు. ఎంతో పటిష్టంగా తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు లక్ష్మణస్వామి. ఎందువల్లంటే ధర్మం విషయంలోనే శ్రీరామచంద్రమూర్తి కొంచెము మోహపడేటువంటి శంక ఉన్నది అని అనుకున్నాడు కాబట్టి అక్కడ ధర్మం లేదు అన్న విషయాన్ని 1-2 సార్లు ప్రకటిస్తూ ఉన్నాడు. ధర్మసంగశ్చ గర్హితః, వాళ్ళు చెప్పిన విషయంలో ధర్మసంగము, ధర్మంతో సంబంధం అనేది గర్హితః, నా చేత తిరస్కరింపబడినది, అదే నిజము. యద్యయం కిల్బిషాద్భేదః కృతోప్యేవం నగృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః అని చెప్పి, మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః తయోస్త్వహితయోర్నిత్యం శత్రువోః పిత్రభిధానయోః. శత్రువులు ఎన్ని రకాలుగా ఉంటారో చూడండి. రాజవంశాల్లో రాజ్యం కోసం కుట్రలు జరగడం సహజమే. చూడడానికి బంధువుల్లా కనిపిస్తూ ఉంటారు, ఆత్మీయులై ఉంటారు, ఊహించనంత రక్త సంబంధం ఉంటుంది. అయినప్పటికీ రాజ్యం విషయంలో స్వార్థమే ఉంటుంది అనడానికి ఈ దశరథుడు కైక వీళ్ళిద్దరే ప్రధాన కారణం. పోనీ వాళ్ళిద్దరూ చెప్పిన వాళ్ళేమన్నా మనం గ్రహించదగినటువంటి వాళ్ళ అంటే ఇక్కడ దశరథునకు కైకకు కొన్ని విశేషణాలు వాడుతున్నాడు లక్ష్మణస్వామి. కామవృత్తయోహో, కోరికలే ప్రధానమైనటువంటి సారముగా కలిగిన వాళ్ళు, తమ కోరికలు తీరడమే ప్రధాన లక్ష్యంగా కలిగినటువంటి వాళ్ళు అని ఇద్దరిని విమర్శిస్తున్నాడు. ఎందువల్లంటే కైక వల్ల దశరథ మహారాజు కూడా అలాగే కనిపిస్తున్నాడు ఇప్పుడు లక్ష్మణస్వామికి. కైకది కోరిక తప్ప వేరొకటి కాదు, రాజ్యం పొందాలనేటువంటి కోరికయే ఆమెలో కనిపిస్తోంది తప్ప ధర్మచింతన లేదు. ఆమె వల్ల దశరథుడు కూడా కామ ప్రవృత్తి కలిగిన వాడయ్యాడు, కోరికే ప్రధానంగా కలిగినటువంటి వాడయ్యాడు. అలాగే నిత్యం అహితయోహో, ఎల్లప్పుడూ మేలు చెయ్యాలనేటువంటి కోరిక వాళ్ళకి లేదు. భవిష్యత్తులో హితం జరగాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు కనిపించట్లా. రాజ్యాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ హితాన్ని కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని బాగా ఆలోచించి సమర్థులైనటువంటి వాళ్ళని నిర్ణయించాలి. హితం అంటే అది భవిష్యత్ కాలంలో మేలు చేసేది, ప్రియం అంటే తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చేది. హితం మనోహారిచ దుర్లభం, హితము ప్రియము రెండు ఒకే చోట ఉండడం అనేది జరగదు. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పామనుకోండి, అది వినడానికి కష్టంగానే ఉంటుంది. ప్రియం చెప్పాలంటే అబ్బబ్బబ్బా ఎంత గొప్పవారండి అనగానే ఆ ప్రియవాక్యానికి తాత్కాలికంగా వాళ్ళు ఆహా బాగా పొగిడారు అని లోనైపోతారు. హితం ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంది కానీ ఇంకా కొంచెం మీరు బాగా ప్రయత్నం చేయాలంటారు. అనగానే నేను ఇంత ప్రయత్నం చేసినా ఇలా అంటారా అనేటువంటి దుఃఖం కలుగుతుంది. కానీ అదే నిజం. ఈ ప్రియము హితము ఈ రెండిట్లో దేన్ని స్వీకరించాలి అంటే హితాన్ని మాత్రమే స్వీకరించాలి, ప్రియాన్ని విడిచిపెట్టాలి. కైకకు లక్ష్మణుని పట్ల ఉన్నటువంటి పుత్ర ప్రీతి ప్రేమ కనిపిస్తోంది తప్ప రాజ్యానికి సంబంధించిన హితం అనేది, రాముడు సర్వసమర్థుడు, ఇతడే ప్రజారంజకుడైన పాలకుడు, ప్రజల్ని సమర్థించగలడు, ఎవరూ దుఃఖపడకుండా చేయగలడనేటువంటి భావన ప్రజలందరిలో ఉంది. కానీ కైకలో మాత్రం భరతుని పట్ల ప్రీతి కనిపిస్తోంది. ఆ ప్రేమ అనేదే ఈనాడు ఇంత అనర్థానికి కారణమవుతోంది. కాబట్టి దశరథుడు కైక వల్ల ఆ కోరిక అనేటువంటి ప్రవృత్తిలో పడిపోయాడు. కామ ప్రవృత్తి అంటే ఇక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. కైక మీద మితిమీరినటువంటి ప్రేమ అనొకటి, అలాగే భరతునికి ఎట్లాగైనా కావలసింది చెయ్యాలి అనేటువంటి ఒక కోరిక. ఈ రెండు ఈ కామ ప్రవృత్తికి లోనైపోయినటువంటి వాడై
అతడు కైక మాట వింటున్నాడు. అందువల్ల వాళ్ళ మాట నువ్వు అసలు వినక్కర్లా. ఎందువల్లంటే వాళ్ళు ధర్మంగా ఆలోచించట్లేదు. ధర్మంగా చెప్పే వాళ్ళ మాట అయితే నువ్వు వినాలి. కామవృత్తయోహో నిత్యం అహితయోహో, హితమైన ఆలోచన లేని వాళ్ళు, కామ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు. పోనీ వాళ్ళని తిరస్కరిద్దామా అంటే వాళ్ళని చూస్తే నువ్వు తిరస్కరించలేని స్థితిలో ఉన్నావు. పిత్రభిధానయోహో, తల్లిదండ్రులు అనేటువంటి పేరుతో పిలవబడుతూ నీ ఎదురుకుండా నుంచున్నారు. వాళ్ళని నువ్వు ఎలా తిరస్కరించగలవు? సాక్షాత్తు తండ్రే వచ్చి నిన్ను ఒక లోయలోకో కొండ మీద నుంచో తోసేయడానికి సిద్ధపడి సముద్రంలో పడేయడానికి సిద్ధపడుతూ ఉంటే అటు తండ్రిని తిరస్కరించలేక నువ్వు సముద్రంలో మునిగిపోవటానికి, లోయలో పడిపోవటానికి సిద్ధపడుతున్నావన్నయ్యా. అక్కడ తండ్రి తల్లి అనే పదం తీసి పక్కన పెట్టు. ధర్మము అధర్మము అనే విషయాన్నే చూడు. ధర్మం అనే విషయం ఎవరికీ మినహాయింపు కాదు. కాబట్టి అక్కడ ఉన్నది కేవలం దశరథుడే కాదు, కైక కాదు. ధర్మం అనే దాన్ని మాత్రమే నీవు ఆలోచించాలి. కామవృత్తయోహో నిత్యం అహితయోహో పిత్రభిధానయోహో తయోహో శత్రువోహో, తల్లిదండ్రుల రూపంలో ఉన్న శత్రువులు వాళ్ళు అంటున్నాడు. లక్ష్మణస్వామి అంటేనే కొంచెం ఆవేశం. ఆ ఆవేశం అనేది మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తయోహో శత్రువోహో, తల్లిదండ్రుల రూపంలో ప్రత్యక్షంగా నీ ఎదురుకుండా ఉన్నటువంటి శత్రువులు వాళ్ళు. వాళ్ళ యొక్క కోరికను తీర్చడం కోసం కామం మనసాపిత్వన్న కథం కుర్యా, కేవలం ఆచరించడం కాదు, మనస్సులో కూడా తలచడానికి వీల్లేదు. తండ్రి చెప్పాడు కదా అరణ్యానికి ఎడదాం అని మనస్సులో కూడా నువ్వు ఊహించకూడదు. ఆ ఆలోచన నీ మనస్సులో కూడా రాకూడదు. ఇంకా ఆచరణకి ఎందుకు వస్తుంది? ముందు ఆలోచన ఏదైనా నీ మనస్సులో ఉంటే దాన్ని వెంటనే తీసి పక్కన పెట్టేసేయి. శ్రీరామచంద్ర నువ్వు ఊరుకున్నా నేను క్షమించలేను అంటున్నాడు. మనసాపి కథం కామం కుర్యాస్త్వం, మనస్సులోనైనా కథం కుర్యాహ, ఏ విధంగా చేస్తావు? మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయో తయోస్త్వహితయోర్నిత్యం, ఎప్పుడూ వాళ్ళు నీకు హితం చేయడానికి ఇష్టపడటం లేదు, అహితాన్ని చేయటానికే ఇష్టపడుతూ ఉన్నారు. శత్రువోహో పిత్రభిధానయోహో, తల్లి తండ్రి రూపంలో ఉన్నటువంటి ప్రధానమైన శత్రువులు వాళ్ళు అని లక్ష్మణస్వామి చెబుతూ ఉన్నాడు. యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతం తథాప్యుపేక్షణీయంతే నమే తదపి రోచతే. సరే, కాసేపు నువ్వు అనుకున్నట్లుగానే ఆలోచిద్దాం. వాళ్ళు ఏ కుట్ర చేయలేదు. ముందుగానే భరతుడికి రాజ్యం ఇద్దామని కూడా వాళ్ళు అనుకోలేదు. నీకే రాజ్యం ఇద్దాం అనుకున్నారు. కాలం కలిసి రాక దైవవశం వల్ల కైక బుద్ధి మారిపోయి రాత్రికి రాత్రి ఈ నిర్ణయం వచ్చింది అనుకుందాం. అయినా నువ్వు చేయడానికి వీల్లేదు, నేను చేయనివ్వను. ఇది కుట్ర కాకుండా నిజంగా దైవవశం వల్ల వచ్చిందైనప్పటికీ కూడా దీన్ని చేయటానికి నేను అంగీకరించలేను. వారి బుద్ధి దైవకృతమని నీకు అనిపించినప్పటికీ ఉపేక్ష చేయవలసినదే, నాకు అసలు దాని మీద రుచే లేదు అని చెబుతున్నాడు. తయోహ ప్రతిపత్తి దైవీ చాపి, వాళ్ళిద్దరి ఆలోచన ప్రవృత్తి బుద్ధి ప్రతిపత్తి, ఆ బుద్ధి అనేది దైవీ చాపి, దైవ సంబంధమైనదే, వాళ్ళు వేరుగా కావాలని చెయ్యలేదని. తే మతం యద్యపి, అదే నీ అభిప్రాయం అయినప్పటికీ, అదే నిజమైనప్పటికీ, తే నీకు ఉపేక్షణీయం, విడువదగినది. ఓ రామచంద్ర, అది నిజంగా దైవవశం వల్ల వచ్చిందైనా కూడా నువ్వు దాన్ని పక్కన పెట్టడానికి సమర్థుడవే. నిన్ను నిందించగలిగిన వాళ్ళు కానీ, నీ ధర్మానికి లోపం చెప్పగలిగినటువంటి వాళ్ళు కానీ, నీలో తప్పులు వెతికే వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నీలో అసలు లోపమే లేదు. అందువల్ల నిజంగానే దైవవశం వల్ల వచ్చినటువంటి అడ్డంకిని కూడా నీ పౌరుషంతో పక్కన పెట్టి రాజ్యాన్ని స్వీకరించడానికి తగినటువంటి అర్హత నీకున్నది. ఈ విషయం ధర్మమే తప్ప అధర్మం కాదు. నమే తదపి రోచతే, దైవవశం వల్ల వచ్చిందన్న విషయాన్ని మమ నరోచతే, నాకే విధంగానూ ఇష్టం లేదు. ఆ వాదనని కూడా నేను సమర్థించను. దైవం వల్ల రాని దైవం వల్ల కాకపోని ఏది ఏమైనా రాజుగా ఎవరుండాలి అంటే రాముడే ఉండాలి తప్ప వేరొకళ్ళు రాజు కావడానికి వీల్లేదు. యద్యపి ప్రతిపత్తిస్తే దైవీ చాపి తయోర్మతం తథాప్యుపేక్షణీయంతే నమే తదపి రోచతే. విక్లవో వీర్యహీనో యః
సదైవమనువర్తతే వీరా సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. అసలు క్షమాగుణం అనేది ఎవరికి ఉండాలి అంటే తపస్సు చేసుకునేటువంటి యోగులకు ఉండాలి, మునులకు ఉండాలి, సిద్ధులకు ఉండాలి. క్షాత్రధర్మంతో పరిపాలించేటువంటి నీకు క్షమాగుణం అనేది అవసరమే లేదు. తప్పు చేసిన వాళ్ళు, చేయకూడని తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించటమే, రాజదండన చేయటమే ధర్మమని చెప్పబడుతుంది. క్షమా శత్రౌచ మిత్రేచ యతీనామేవ భూషణం. క్షమాగుణం అనేది ఎవరికి అలంకారము అంటే యతులకు, వ్రత నియమాలు చేసుకునేటువంటి వాళ్లకు. నీవు పరిపాలించాల్సినటువంటి మహారాజు నువ్వు క్షమాగుణం క్షమాగుణం అని చెప్పి తప్పులు చేసిన వాళ్ళందరినీ దండించకుండా విడిచిపెడుతుంటే లోకం అల్లకల్లోలం అయిపోదా? దొంగలు విజృంభించి రాజ్యాన్ని దోచుకుంటారు. ఈ లోకంలో ఎక్కడ లేని కల్లోలాలన్నీ సృష్టింపబడతాయి. కాబట్టి దుష్టుల్ని దండించేటువంటి విషయంలో క్షమాగుణం అనేది నీకు తగదు. యతులైతే పోన్లే, తెలిసి తెలియక తప్పు చేశాడు, నాకెందుకు వచ్చింది, ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాను అని వాళ్ళు సర్దుకోవచ్చు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్న నీవు క్షమ క్షమ అనే మాట చెప్పటం అనేది యోగ్యం కాదు అని చెబుతున్నాడు లక్ష్మణస్వామి. విక్లవో వీర్యహీనో యః సదైవం అనువర్తతే. విక్లవ భయపడేవాడు, పిరికివాడు. అమ్మో ఇప్పుడు నేను ఎదిరిస్తే నాకు ఏ విధమైనటువంటి ఆపదలు వస్తాయో, లేనిపోని వాటిల్లో నన్ను ఇరికించి బాధ పెడతారు, వీళ్ళకి దూరంగా ఉందాం అనేటువంటి వాడు పిరికివాడు. అందువల్ల ఆ పిరికితనం నీలో ఉందా? విక్లవ అంటే పిరికివాడు గాని, వీర్యహీనో యః లేకపోతే బలం లేనివాడు గాని, నీకు శారీరక మానసిక సామర్థ్యం లేదా? వీర్యహీనుడు గాని విక్లవ అంటే పిరికివాడు గాని, వీళ్ళిద్దరే దైవం అనువర్తతే. దైవాన్ని అనుసరించి ఆయనే చూసుకుంటాళ్లే. దైవం ప్రతికూలించినప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, అలా జరిగిపోతుంది అని దైవాన్ని అడ్డు పెట్టుకుంటారు చేయలేని చేతగాని వాళ్ళు కూడా. ఇక్కడ లక్ష్మణస్వామి ఎవరి గురించి చెబుతున్నాడు? చేయలేక చేతగాని వాళ్ళు కూడా దైవం అనేటువంటి ముసుగు వేసుకుని కర్తవ్యం నుంచి ఎవరైతే పారిపోతూ ఉంటారో వాళ్ళ గురించి చెబుతున్నాడు తప్ప దైవాన్ని నిందించటం లేదు. ఎవరైతే పిరికి వాళ్ళు ఉంటారో, అలాగే బలం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దైవాన్ని అడ్డుగా పెట్టుకుని దైవాన్ని అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తూ కర్తవ్యం నుంచి విముఖులవుతారు. ఇప్పుడు రాజ్యాన్ని స్వీకరించడం అనేది ధర్మమా అనే విషయం పక్కన పెడితే అది నీ కర్తవ్యం. ఒక రాజుగా అది నీ కర్తవ్యం. నువ్వు ప్రజల్ని పరిపాలించదగినటువంటి వాడవు. నువ్వు తప్పుకుని వెళ్ళిపోతే రాముడు మనని రక్షిస్తాడు అనుకున్నావు, ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది. వీరాహ సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే. సంభావితాత్మానః ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, దృఢమైనటువంటి మనోనిశ్చయం కలిగినటువంటి వాళ్ళు, తాము చేసేది కరెక్ట్, తాము చేసేది సత్యం అనుకున్నటువంటి వాళ్ళు, నిజం అనుకున్నటువంటి వాళ్ళు, నిజంగా నిజమే చేసేటువంటి వాళ్లను దైవం ఎందుకు బాధ పెడతాడు? నేను నిజాయితీగా ఉన్నాను, ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను అంటే ఇంకా దైవం దైవం అని 10 సార్లు అనుకోవలసినటువంటి మాట లేదు. ఆ చేసేటువంటి పనిలోనే దైవం ఉన్నాడు. కాబట్టి నువ్వు చేసే పని ఏదైతే ఉందో అదే దైవం అవుతుంది. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వీరులు మాత్రం దైవం న పర్యుపాసతే. మాటి మాటికి దైవం పేరు చెప్పి కర్తవ్యం నుంచి విముఖులు కారు. కర్తవ్యాన్ని ఆచరిస్తూ ధర్మంగా ఉంటూ దైవస్మరణ చేసేవాళ్ళు మంచివాళ్ళు అవుతారు. కానీ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి దైవం దైవం అని చెబుతూ తాము చేసే పని నుంచి తప్పించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ దీనులే అవుతారు తప్ప పరాక్రమ సంపన్నులు కారు. నీవు పిరికివాడివి కాదు, బలం లేని వాడివి కాదు. అందువల్ల దైవగతి అని నువ్వు చెప్పద్దు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయంలో ధర్మం అనేది ఏదైనా ఉంటే అప్పుడు ఆలోచించాలి. ఇది ధర్మం కాదు అని నాకు స్పష్టంగా తెలిసిపోతోంది. క్షమా శత్రౌచ మిత్రేచ. శత్రువు యందు మిత్రుని యందు కూడా సమానంగా ఉంటే యతులు ఉంటారు. కానీ క్షత్రియుడమైనటువంటి నీకు అది తగదన్నయ్యా. విక్లవో వీర్యహీనో యః సదైవం అనువర్తతే వీరాహ సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే అని చెబుతూ ఉన్నాడు. దైవం పురుషకారేణ యః సమర్థః ప్రబాధితుం న దైవేన విపన్నార్థః పురుషః సోవసీదతి.
తనలో ఉన్నటువంటి సామర్థ్యంతో ఎవరైతే దైవాన్ని ఒకంత పక్కన పెట్టడానికి ఇష్టపడతారో అటువంటి వారు దైవం వల్ల వచ్చేటువంటి ఆపదల్ని లెక్క చెయ్యరు. ఎందువల్లంటే వాళ్ళు ధర్మంగా తమ పరాక్రమాన్ని చూపిస్తున్నారు, న్యాయంగా నిలుస్తూ ఉన్నారు, లోకాన్ని కాపాడాలనుకుంటున్నారు తప్ప లోకాన్ని భక్షించాలనుకోవటం లేదు. వాళ్ళల్లో ఏ విధమైనటువంటి ప్రలోభాలు లేవు. అటువంటి వాళ్ళు కర్తవ్య దీక్షతో పురుషకారాన్ని వహించి ఓ ప్రయత్నం చేస్తే అక్కడ దైవం వల్ల ఏదైనా ఒక వ్యతిరేకత అనుకోకుండా కలిగినట్లయితే దాన్ని చూచి వాళ్ళు భయపడరు, వెనక్కి తగ్గరు. ఇప్పుడు నువ్వు కూడా అదే చెయ్యాలి. రాజ్యాన్ని రాజుగా నువ్వు స్వీకరించడం అనేటువంటిది నీ కర్తవ్యము, నీ ధర్మము. అది ధర్మమైనప్పుడు దైవం వల్ల వచ్చినటువంటి ఆటంకమని భావన చేసి ఆ బాధ్యత నుంచి తప్పుకుని నువ్వు వెళ్ళొద్దు అని స్పష్టంగా లక్ష్మణస్వామి చెబుతున్నాడు. పురుషకారేణ దైవం ప్రబాధితుం యహా సమర్థ. తన సామర్థ్యంతో దైవాన్ని కూడా ఒకంత పక్కన పెట్టి న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో సహా పురుష, అటువంటి వాడు దైవేన విపన్నార్థ, ఒకవేళ దైవం వల్ల వెనక్కి తగ్గవలసినటువంటి పరిస్థితి వచ్చినా నైవ సీదతి, తగ్గడు, అతడు దీనత్వాన్ని పొందడు. ప్రయత్నించి ఏ విధంగానైనా ధర్మాన్ని నిలబెట్టడానికే చూస్తాడు తప్ప వెనక్కి తగ్గడయ్యా. నువ్వు ఇప్పుడు గనక రాజ్యాన్ని స్వీకరిస్తే అది ధర్మబద్ధమే అవుతుంది. దైవం వల్ల వచ్చినటువంటి ఈ వ్యతిరేకతను నీవు ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దైవం పురుషకారేణ యస్సమర్థ ప్రబాధితుం న దైవేన విపన్నార్థ పురుష సోవసీదతి. అంటే మంచి జరిగినప్పుడైనా చెడు జరిగినప్పుడైనా కూడా దైవం దైవం అని దైవం మీదో వేరొకరి మీదో దాన్ని ఆరోపణ చేయకుండా ధర్మానికి నిలబడి ఉన్నటువంటి వాడే ఉత్తమమైనటువంటి మానవుడు అని లక్ష్మణస్వామి ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. నీకంత బాధగా ఉంటే నేనున్నాగా, నువ్వు అలాగే ఉండు, ధర్మాన్ని నేను నిలబెడతానన్నయ్యా. ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్త వ్యక్తిర్భవిష్యతి. మానవుని యొక్క పౌరుషానికి దైవానికి ఈ రెండిటి మధ్య ఎవరి శక్తి గొప్పదో ఈరోజు నేను నిరూపిస్తాను, చూసుకో. ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ, పురుషస్య దైవస్య చ పౌరుషం. భగవంతుడికి అలాగే మానవునికి మధ్య వచ్చినటువంటి ఈ పట్టుదల పౌరుషం ఏదైతే ఉందో, ఏమిటి రెండు అంటే రాముడు అరణ్యానికి వెళ్ళడం ధర్మం అనుకుంటున్నారు, అదే దైవం అనుకుంటున్నారు. మరి పౌరుషం ఏమిటి? రాముణ్ణి నిలబెట్టి రాజుని చేయటం. ఈ రెండిట్లో ఏది జరుగుతుందో నేను నిరూపిస్తా. ద్రక్ష్యంతి అద్య, అందరూ ద్రక్ష్యంతి, అందరూ చూస్తారు. దైవమానుషయోరద్య వ్యక్తి వ్యక్తా భవిష్యతి. దైవమానుషయో, దైవానికి మానవునకు మధ్య ఉన్నటువంటి వ్యక్తి అంటే సామర్థ్యము, బలము, శక్తి వ్యక్తా భవిష్యతి, అందరికీ తెలిసిపోతుంది. నువ్వు ఉపేక్షించినా కూడా ఈవాన్ని అడ్డుకోవలసిందే. ఓ రామచంద్ర, దశరథ మహారాజు తండ్రి అయినప్పటికీ కూడా కైక మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ వల్ల ఆమె మాటలకు లొంగిపోయాడు. అందువల్లనే నీకు అన్యాయం చెయ్యాలనుకుంటున్నాడు. నువ్వు ధైర్యంగా నిలబడి ధర్మాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత నీకున్నది. ఇదే నీ కర్తవ్యము. కాబట్టి నీవు ధర్మం అనేటువంటి ముసుగులో జరుగుతున్న ఈ అరాచకానికి మోహపడడం అనేటువంటిది తగదు. భద్రంగా ఉండన్నయ్యా, నీకు నేను అన్ని విధాలా సహకరిస్తాను, నీవు ప్రశాంతంగా ఉండవలసింది అని అన్నగారి దగ్గర తనదైనటువంటి భావాన్ని లక్ష్మణస్వామి ఆవిష్కరిస్తున్నాడు. ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ దైవమానుషయోరద్య వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి. నాకెదురుకుండా ఎవరు వచ్చినా సరే నా పౌరుషంతో నా పరాక్రమంతో వాళ్ళని నిర్జించి రాజ్యాన్ని నీకే ఇప్పిస్తాను. అది ధర్మం కాబట్టి, నీ మీదున్నటువంటి ప్రేమతో కాదు నేను చెప్పేది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉండి యుద్ధం చేశాడంటే కారణం ఏమిటి? పాండవ పక్షపాతి అనేటువంటి బిరుదు ఆయనకి ఎందుకు వచ్చింది? మేనత్త కుమారులనా, కుంతీదేవి పుత్రులనా,
కాదు, వాళ్ళు ధర్మానికి నిలబడి ఉన్నారు కాబట్టి, ధర్మపక్షపాతి భగవంతుడు కాబట్టి, అధర్మం దుర్యోధనాదుల పక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంత ప్రేమగా సత్కారాలు చేసి తమ వైపు తిప్పుకుందామనుకున్నా లొంగకుండా ధర్మపరులైనటువంటి పాండవులకే తన సహకారాన్ని అందించాడు. అదే చెప్పాడు కూడా, ఓ పాండవులారా, ధర్మం మీ ఎందుంది కాబట్టి నేను మీ వైపు ఉన్నాను, ధర్మ రక్షణమే భగవంతుని యొక్క లక్షణము అన్నట్లుగానే ఇక్కడ లక్ష్మణస్వామి చెబుతున్నాడు, ఈ ధర్మాన్ని రక్షించటం కోసమే నేను నిలబడతానని పౌరుషంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మిగతా విశేషాలన్నీ మరల మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకాలన్నీ ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటిదాకా మనం లక్ష్మణస్వామి చెప్పినటువంటి చాలా మంచి వాక్యాలు మనం విన్నాం. అంటే ఈ వాక్యాలను వింటుంటే, ఈ వాక్యాలు వినే ఎవరు కూడా వారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. సైనికులు కానీ లేకపోతే క్రీడాస్ఫూర్తితో ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనేవారు ఓడిపోయే సందర్భం వచ్చిన సందర్భంలో ఇటువంటి వాక్యాలు వింటే మాత్రం వారి దగ్గరికి ఎప్పుడు కూడా ఓటమి అనేది రాదు. అసలు దైవం అంటే ఏమిటి అనే విషయాన్ని లక్ష్మణుడు చాలా సుందరంగా నిరూపిస్తూ దైవం గురించి ఇంకొక చోట కూడా చెబుతారు. షడ్భాగంతో మనుష్యాణం సప్తమం దైవచింతనం. గాలిలో దీపం పెట్టి పరమాత్మ నీవే దిక్కు అని మనం ఎప్పుడు కూడా అనకూడదు. మన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నాలు కూడా 6 విధాలు అని చెబుతారు. ఉద్యమ సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడేత్తే యత్ర వర్తంతే తత్ర దైవం ప్రసీదతి అంటారు. ఉద్యమం అంటే కలిసికట్టుగా ఉండడం. ఏదైనా ఒక గొప్ప పనిని సాధించాలంటే ఒక జట్టుగా ఉంటూ ఆ పనిని సాధించుకోవాలి. సాహసం అనే గుణం కూడా ఉండాలి, ధైర్యం ఉండాలి, అలాగే బుద్ధి శక్తి పరాక్రమాలు ఇవన్నీ కూడా మనిషికి ఉండవలసినటువంటి దైహిక సామర్థ్యాలు, మానసిక సామర్థ్యాలు. ఈ అన్నిటినీ పొంది వీటి ద్వారా ప్రయత్నాన్ని చేసి చివరికి మన నిర్ణయాన్ని దైవం పైన మనం ఆపాదించాలి. కానీ ఏ ప్రయత్నము చేయక మనం దైవమే అన్నిటికీ కారణమని ఎప్పుడు కూడా చెప్పకూడదు. అలా చెబితే మనిషి ప్రయత్నం చేయక ఖచ్చితంగా కూడా విఫలమవుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ వాక్యాలు ప్రతి ఒక్క జీవి యొక్క, మనిషి యొక్క జీవనానికి గొప్ప స్ఫూర్తిని రగిలిస్తాయి. కాబట్టి ఇటువంటి గొప్ప వాక్యాలని మనం ప్రతిరోజు కూడా అనుసరించాలి. ఇటువంటి మంచి వాక్యాలను తెలుసుకోవాలనే భావనతో మనం ఇవాళ శ్లోక పారాయణాన్ని నిర్వహించుకుందాం. సంతి ధర్మోపధాశ్లక్ష్ణాః సంతి ధర్మోపధాశ్లక్ష్ణాః ధర్మాత్మన్ కిం న బుధ్యసే ధర్మాత్మన్ కిం న బుధ్యసే తయోః సుచరితం స్వార్థం తయోః సుచరితం స్వార్థం శాఠ్యాత్ పరిజిహీర్షితోః శాఠ్యాత్ పరిజిహీర్షతోః యది నైవం వ్యవసితం యది నైవం వ్యవసితం స్యాద్ధి ప్రాగేవ రాఘవ స్యాద్ధి ప్రాగేవ రాఘవ తయోః ప్రాగేవ దత్తశ్చ తయోః ప్రాగేవ దత్తశ్చ స్యాద్వరః ప్రకృతశ్చ సహ స్యాద్వరః ప్రకృతశ్చ సహ లోకవిద్విష్టమారబ్ధం లోకవిద్విష్టమారబ్ధం త్వదన్యస్యాభిషేచనం త్వదన్యస్యాభిషేచనం నోత్సహే సహితుం వీర నోత్సహే సహితుం వీర తత్ర మే క్షంతుమర్హసి తత్ర మే క్షంతుమర్హసి యేనేయమాగతాద్వైధం యేనేయమాగతాద్వైధం తవ బుద్ధిర్మహామతే తవ బుద్ధిర్మహామతే సహి ధర్మో మమ ద్వేష్యః సహి ధర్మో మమ ద్వేష్యః ప్రసంగాద్యస్య ముహ్యసి ప్రసంగాద్యస్య ముహ్యసి కథం త్వం కర్మణా శక్తః కథం త్వం కర్మణా శక్తః కైకేయీ వశవర్తినః కైకేయీ వశవర్తినః కరిష్యసి పితుర్వాక్యం కరిష్యసి పితుర్వాక్యం అధర్మిష్ఠం విగర్హితం అధర్మిష్ఠం విగర్హితం
యద్యయం కిల్బిషాద్భేదః యద్యయం కిల్బిషాద్భేదః కృతోప్యేవం న గృహ్యతే కృతోప్యేవం న గృహ్యతే జాయతే తత్ర మే దుఃఖం జాయతే తత్ర మే దుఃఖం ధర్మసంగశ్చ గర్హితః కర్మసంగశ్చ గర్హితః తవాయం ధర్మ సంయోగః తవాయం ధర్మ సంయోగః లోకస్యాస్య విగర్హితః లోకస్యాస్య విగర్హితః మనసాపి కథం కామం మనసాపి కథం కామం కుర్యాస్త్వం కామవృత్తయోః కుర్యాస్త్వం కామవృత్తయోః తయోస్త్వహితయోర్నిత్యం తయోస్త్వహితయోర్నిత్యం శత్రోః పితృవిధానయోః శత్రోః పితృవిధానయోః తథాప్యుపేక్షణీయం తే తథాప్యుపేక్షణీయం తే న మే తదపి రోచతే న మే తదపి రోచతే విక్లబో వీర్యహీనో యః విక్లబో వీర్యహీనో యః సదైవ మనువర్తతే సదైవ మనువర్తతే వీరాः సంభావితాత్మానః వీరాः సంభావితాత్మానః న దైవం పర్యుపాసతే న దైవం పర్యుపాసతే దైవం పురుషకారేణ దైవం పురుషకారేణ యః సమర్థః ప్రభాధితుం యః సమర్థః ప్రవాదితుం న దైవేన విపన్నార్థః న దైవేన విపన్నార్థః పురుషः సోవసీదతి పురుషः సోవసీదతి ద్రక్ష్యంత్యత్వద్య దైవస్య ద్రక్ష్యంతి త్వద్య దైవస్య పౌరుషం పురుషస్య చ పౌరుషం పురుషస్య చ దైవమానుషయోర్మధ్యే దైవమానుషయోరద్య దైవమానుషయోరద్య వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి వ్యక్తా వ్యక్తిర్భవిష్యతి ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే త్రయోవింశే సర్గే త్రయోవింశే సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః. ఎటువంటి సందర్భంలో దైవం అనే శబ్దాన్ని వాడాలి, ఎటువంటి సందర్భంలో పురుష ప్రయత్నాన్ని మనం పొగడాలనే విషయాల్ని తెలిపే శ్లోకాలను చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇక మనం ఫలశ్రుతిండి ఆరంభించి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని, ఈ శ్లోకాలను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నిరయేణ సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి
तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम्। श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।